ఈ దేశముననే రామా దితియు తపస్సు చేసే అమరపతియునింది సాహసించి క్షమింపనను జనునంగదితియు అతిలోకముగను దుఃఖితయునైన శత్రుడును విధిగనియ ఏశాపమిత్తును యతంతును దితి కొంత కురడిందే ఈ దేశమునని రామా దితియు తపస్సు చేసే అమరపతియు ఇందే దితి గర్భము చీల్చెను ఆదితి ఇందే క్షమించే అమరేశ్వరుని ఈ దేశముననే రామా దితియు తపస్సు చేసే అమరపతియు నిందే దితి గర్భము చీల్చెను ఆదితి ఇందే క్షమించే అమరేశ్వరుని 2 నెలల పిండంబు జారిన జగంబులోని వారు శోకము పట్టలేని వారు ఇంచుమించు 1000 నెదిగినట్టి పిండమును వ్రయ్య స్థితియోర్చె పెద్ద తల్లి అనిన శ్రీరామచంద్రుడిట్టనియే ప్రభు ప్రభు ఓరిమి వంటిది త్రిభువనములయందు లేదు ధృతియున్ క్షమయున్ శుభతమములైన గుణములు ప్రభు ప్రభు గుణగణములందు రాజపదందు అనిన విశ్వామిత్రుండు అవునయ్య అవునయ్య ఓయి శ్రీరామచంద్ర తాటగా ప్రాణహరణ పుణ్యవాహినీ భగీరథ సుబాహు ప్రాణజలధిమందర మారీచ ప్రాణరక్షణ క్షమాగుణనిధి అనిన శ్రీరామచంద్రునిట్లు పలికే మునిభృషాశ్వుని విద్యలిచ్చినది ఘనము మునిపతి ఈ కథాలి చెప్పినది ఘనము రాఘవుని రామచంద్రుని బ్రతుకు నెల్ల నెరుతుంటివి నీ కృపాలోల దృష్టి శ్రీ ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి చిక్కన్న శిల్పపు తెనుగు తోట నడకయేంగుల మృగేంద్రములగి ఆకృతి వ్యాఘ్రపుంగవములయతియు అందమది జయంతబుసం కనుది కల్హారణిరేగంగులయతి ఈ కుమారులెవరు దేవతారూపవంతులు కత్తితాల్చిన తీరు తారంగతొందు పట్టిన తీరును పట్టిన తీరు కుమీరయుద్ధము సమానీకైన గంగ వ్యోమ భూమిగత 2 పాయలు బంధువును విశాఖుడు సృష్టి మూలహేతు విష్టి 2 ప్రభువు నేల నడహిరుక్కు ఎవరో శక్తుడు పూజసేవికయులేదే కవ్విటంబత్తుడు సవరించున్న మునిరాక్షార్దూలము ఆనంద సంభవ బాష్పముల వీరు దాశరథులప్ప రాముడు లక్ష్మం అవునా జన్మము తీర్చినాడు అఖిల సంహార క్రియాదక్షుడై అనసుమతి దశరథాత్మజులయ్యా విన్నాను సర్వమదూర్తం మునినాథ ఇంకనొక త్రోవను పోయితిగాదు నాదు భాగ్యము కొంటు అని యథాశాస్త్రముగా అస్యవాక్యం నిలిచిన రామలక్ష్మణులు అద్భుతం తెలియ
ఆరేయతట నుండి విస్వరాజ్యమునందు సంగు సత్కారమై శ్రీరామలక్ష్మణులు పరమారూఢముతంగురాసులై తెలుగా స్వామి ఇంతటి గౌరవంబు మరి ఈ సత్కారమే మొర్వగాలేము చోటున నుండి రేపుదయమే లేవన్వలెన్నాద నవ్వై మౌనీంద్రుడు అట్లే పోదము విశాలాధీశుడి తండ్రి కాదు ఆ ముక్తాతల నుండి ఈ వరకు రామా ఇచ్చివారే అనిలవారా ప్రొద్దున లేచి కృతాన్నికులై సుమతి బహుదూరంబు సాగనంది ప్రజలాశయంబు కడ మానిసి మాని వద్ద శిరోగైకొని మగుడలేక కాల దూరం ముసనగా తమాల వృక్ష బహుళమైన శివని అటు వచ్చినంత ఇకటికి విశాల రాజ్యములు ఇకటి నుండి అమలగుణ శాంతమతి విదేహములు రావా మెరి నిస్వాదు నుండి వారు నిలి నుండి నీరును మైథిలు మరి వైశాలికులు సమాలవనీ మత్స్యంబునం ఎల్లయై గురుకై కానుగు చెట్లకై పొదలకై చూడం వివాదం బటం చెరుగంగోరు సమాల కాననమంటే వైశాలిక నరపాలు రచీత బలక దూసి వచ్చి నిఖిలాధాత్రీసులను మెరుగబోయదు రాశి అయిన పుణ్యములకు రాజుల రామా అడవైదేవులగు పురాణ చెప్పబోగా పొగడ్తల వైయక్త్యము కల్గునంతని మౌనులుందూచి ఆ పెరిమేడల్ వెలుగైనదే నిఖిల కాదేయన్న అవునన్న మౌనులు నమస్కరించురసమాని బ్రహ్మవిద్యాగురు ఎప్పుడు చూపునో నిఖిల ఎప్పుడు వాజసనేజ సంకథల్ తప్పక పోల్చుకుందులకు ధర్మపు గొడ్డును బ్రహ్మబుద్ధి నేనెప్పుడు చూసునట్టున తంతును రాను కన్నులందు పునవత్య వాస్తవములు కోటలు వేరిన వెలవిచ్చి రాముడు పల్కటే కరచరన్నటచన్ నిఖిలా సమీపమందేదు నిపందెయు ఉపవనీడి కథాత్రి పరిత్యజీవితానాలుగేగజావలయి అంతయు వీడయి పర్ణశాలయం గోమది కూడిపోయు పురుగుని పరిగించదు చుట్టుపట్టులను ఈ స్థాయి కొనకిరగేదెను తరుశాఖ కాషాయమును తిరుగలుగడు ఈ నీరు కొనక కిరగేదెనొక్కో కమండలు నీరు మురిసియున్నాయి ఈ తోడు కొనక ఎరగేదెను కృష్ణ జన్మము వానచండ కుమారితో ఈ మానవిధి ఎలవేదెను స్ఫటికముల్రీలి అచ్చుల విరిగిపోవు కాడువడి హోమకుండములు కూడిపోవు వీడువడి అగ్నివేదులు గాడిపారు పొదలలో
తప్పుగలుపగలులేరు చెట్టుపై చిల్కహాడిన లేరు కడు పరిభ్రష్టమైన యోగంబునియాశ్రవము రాముని యక్షులందు బాష్పముని విష్ణులై రామచంద్రు ముఖము హరివతలి కన్న వైకుంఠమక్షు వైకుంఠదేహలింగత్వసంగతూరికారంగవల్లీ మంగళాభిరామం వైన శ్రీరామచంద్రీనగంధు శివాత్సహిత ఇక సఫలం మూలనంగాంచి వాదేవి తండ్రి బాష్పములు నేత్రమునకు గలగుబటులనీయబోతు నావిందు జగదు గౌతములు సుఖముగా నిండే తీవ్ర తపస్సుఖా విమల్లదీవిధికి గౌతముడొక్కహేతువై సూరత భగ్నకార్యగు చోటును దీని శ్రుతించియేనంతే వ్రతిమౌలితానునతకే నియుబోయి తపస్సు చేయును తీవ్ర కృపామనోజ్ఞతగతం దినవేయన రాఘవుడుంతను కోతల్లదేవి కాసకలికానమోహనము అంజలించిన మునిపతి ఆననము నగుకొనకలుగాడను గౌతమమౌని సాధువు అఖండ తపస్వి లతాంగితో అహల్యాతరలాక్షితో ఇతత ఆశ్రమమై పతుధర్మము స్త్రీకుల ఎల్లతో అదుపు పెట్టి విపీతములం వలంచి ప్రస్థీత హృదగ్నియై తపము చేతనయా బహువర్షపూర్వము అందకు కోన ఆమెయు అహల్యై గౌతమము శతానందృతుకు విదేహనరనాకులంద పురోధసం మహానందు అపోనిధాను మునినాథునిగాంచిరి వేల్పురాశ్రమాడిందములంజరు పురపదీకృతమై కృపావలంగులై ఒక సిద్ధింబటి వేలు వర్షములుగానున్నంతకు అతటా కౌతముడు అశ్వేలను అహల్యావు ఆయకతో కేళిని దీర్ఘకాలముగా మోహగ్రస్తుడైతో ప్రతియందూడక పల్కరించ తరిపోతన్వాక ఎన్నాళ్లకు మునితపము సందుకి మెరియవోలు విషమును వెచ్చి ఆశ్రమదికి ఓసి అహల్య నీవొక్కసారి ఇట్లొక్కసారి రాదు అనగా అహల్య పురందరుండు కఠిన వేషము పలుకు కైవడి చూపుల రీతియు మదిందెక్కి వినూత్న వైఖరిగా ఆ బహుకాలముగా పురందరుండెనుక ఆ కనుకోసలు గుర్తు వచ్చి ఆ గుర్తును బయట పెట్టక ఇదిగో ఋతుకాలము కాదు కాదని ఆముకులకు ఋతువగుటయు కావ్యము తగలదు ఊహిగాని అన్నను ఓ ముని సూచిన నీకును స్వామి నాకును
మరింత ప్రాణాంతకము కొమ్మన్న ఇంద్రుండెరింగినదెరింగినే ఎరిగిననిడివడి ఇది నీకయ్యదియన్నియందు దిగులయ్యన్నాకహల్యాయనం మదిహేరార్థముగా గుతుళ్ళయిన ఆ మంజూషికారత్నము ఔ అదనాయియది కోటి కూశనేయనం నాకేశుడు ఆనందముందపురన్నంబుకుబోజే అంతటన చీకట్లేదుదెంచెం వడి అదనాయియది కోటి కూశదీన నాకేశుడానందముందపురన్నంబుకుబోజే అంతటను చీకట్లేగుదెంచెం వడెన్ నిశి నిశి ఎల్ల ఇంద్రునకు నీల సరోరుహలోచనావచో నిశిత మనోహరార్థ విపణీకృత ధీకునకు మనోనుగా విశదతను సమార్ద్ర వినివేశన దర్శన ధీజరీ సహస్రశకలితాక్షి గోళునకు సాగియు సాగదు కోరికూయదు ఇట్లుకాదని లేచి సురేంద్రుడటులనే చతుష్షష్టి సకల కళా చతురుడు తన శిరస్థ మాణిక్యము తామ్రమైన చూడముగనుక్తి తానుగా కోరికూ ధృతమునివేషుడై బయలుదేరిన ఆనిసి కృష్ణపక్ష సంగతమగు ద్వాదశిం పలుసగా వెడలెన్ కడరాత్రి వెన్నెలల్ ధృతమతి గౌతముండు అరుదేరెను మందిర నుండి చూచె నిర్గతుడై మాసినద్దమున కన్పడనవు ప్రతిబింబమచ్చుదన్ కన్ను ద్విధాకరించిన వృధామతిగాంచి కృధామతింబలే పన్నితి ఓరిలౌకికుడ భామిని కనులన్ విలాసముల్ కన్నది నేను పాపములు కన్నది నేటికి ఫలించే నీకెన్నున ఛాందసాకృతిని తెచ్చదవు ఏమి సుఖము వ్యాధరా నర పురాపానార్థము తనుతూ పీతాంబరంగుతబరునకు నను గూర్చి వేలగట్టి వేదము దుష్టీని విష్టాధోహా ఏరా వచ్చినావు సరి ఆ ఇల్లాలు పౌలోమినికై రాసిల్లుగదేగా ఆమెను గుర్చి ఏ మారవిధించిన మాట ఏ కంఠము ఆత్మీయలవు దారలుంగారా ఒక్కటి అయిన కోర్చి అది సంకల్పించాముది పశువులగాంకి అయిన గన్నవా ఋతు సంగతి ఏకకామినీ వశత కపో ఏకకామినీ వశము కపోతరాజుగనవా త్రిదశేశ్వరత నిరూఢి ఆ పశువును పక్షి కన్న క్షణపట్టెదవు ఇంద్రపశాశ్వతంబులా ప్రశమితవాంఛమైన ఒక పాటి గెలుంగు ఎరుంగవు ఇంతకు దొరగని దొరలని అందగాడనని దొరనని అందగాడనని దోచియు సంగదనంతు కాపురములు కూర్చినన్ దితిరపుం బ్రతుకైన జనంబులాంతకం రహితులై శరీర సుఖ వేదనగాంతగరాదు నీకు మైదిరిగిన జీవుడక్కటను దిట్టడు నీకు సులభు
ఒక శిరుభేదమేమిటికి ఉగ్మలందర దేశ నిర్మితులు ప్రకటిత రీతినొక్కడపు పద్ధతియే ఇక దేని దూతి వికృతపు చేతేదిగని వ్యక్తిది పట్టెదో దాని రూపముల్ వికృతముగా దేహమున వేయి ధరింపుము నిత్యదరీతియై అది ఏ ధ్యానముగా గనుండెదవు నీవు ఆహేతువయ్యకు నేనది ఏ శిక్షను చేసి కనుమురాయన్నన్ ప్రపామూర్తియై తృగశేషుమేన బలికలుగాదేరన్ వలల్ మేన నొప్పిదమై తప్పిన పల్లెవాని వలె రొప్పెన్ స్వర్గమార్గం వలన్ మేన నొప్పిదమై తప్పిన పల్లెవాని వలె రొప్పెన్ స్వర్గమార్గం గును అంత గౌతముండు భార్యనహల్యం వెలిగి పోతున్న ఇంద్రుండే త్రిదశపతికి పాదృశలగు మతవతులొక వేయి మంది మసకలు కజిగన్ త్రిదశపతి దివాని చలంచతరండు ఇక నిత్యభోగతి నా తపమత్తులించి అది నాదు దరిద్రత చాలు నాకు నాయీ కన్ను ఎక్కిలో నమది పేదగులోకములెను వానిలో ఏ తమకముదల్ నా తపమత్తులుంచుమది నాదు దరిద్రత చాలు నాకు నాయీ కన్ను ఎక్కిలోన మరి ఎడగులోకములేని వానిలునే తమకము గల్గు అది ఏది గొలిమడుంగులెక్కువై నీతి న్యాయమై వెలుగుని సురరాజును పారిగోటితో పేదతనంబులో నగల చెక్కువ భక్తుల మందు గల్గు మర్యాదవు నీవరుంగవు ఔరా ఒక రాత్రి జన్మటను ఆ పైదల్లి భీతి నుండి మునివల్లభుగాంచి ప్రభు క్షమింపయే రాధదు రాతనం వయిన రాపిడి రాధదు రాతనం వయిన రాపిడి తగ్గవలెన్ మనస్సుని సుతనాసాహుడు వేది ఏడులుగ స్వామి నన్ను కాంక్షించెను మతి నాళ్ళు దిగ్గరు నిలింపస్వామి సాయంతనం మతి దుఃఖాది నేనావేళ మోహం ఈ మోహము తిరగావలని కానీ రాతినెట్లవుదును ఈ మోహం మొదలంచి నీ సతిగణం ఏలన్వలన్ రాయిగా స్వామి దుమటన్న ఉండెదను వర్షం పదారుగా ఈ మోహం మొదలంచరు అన్న కనిన్ గౌతముందు ఈ శిలా సామాన్యం ఒక అద్భుతం కుగ్రియ నైత్యంజం ప్రాప్తించదు ఎప్పుడు నీదు మోహమది ఎల్లగి విష్ణును రామశిశుడయ్యప్పుడు అని ఆ మునివేది హిమాచలంగునం రప్పగనై అహల్య తన రాతి తలంగు తొలంతు సానికై తన రాతి తనంగు తొలంతు సానికై ఇప్పటి కిందే ఉండెను అని కాకికి కింది చెప్పిన సౌమిత్రి రామచంద్రుని ప్రేమయు గౌరవముదలు తెలిసిందగా
శ్రీరాముఖమునలజ్జా శ్రీమందరమధునదం విసింధుడు శిలశిలనూతునంతరించే కలవింకసారికాకుల కలరారు కరుణి కుంజలతాళుల కన్నుకుల నినదార్థకీనపురకీరితకోటిల కాకవీరులు గగనంగునందిగిరిపోయడు సారసహంసరారుని నేత్రపర్వముగ నిండిన పొడసిగురుల వృక్షశాఖల కావులింది దైవత గంధ పట్టి తెచ్చిన కమండలు వారి శుభ్రమై వెలుగు నవనవలాడి కృష్ణమృగాదినందంత అప్పుడే పరచిన ఎత్తుతూచి వృక్షశాఖలయందు వేలాడు జపమాల కటిగాక్షకాంతులు తోచయించే కుమకుండం గులంగగ్నిజ్వలించే కీర్తిన ఋషి మనోజ్ఞ వేదికలు ముప్పే తొలి మధురామ రామచంద్ర ఇదోయి స్వాగతమటం వినవచ్చే పలుకుతుంది కలకలనాడు తోరణ వికాసపు ముంగిటి పర్ణశాలలో వెలువడి గౌతముంది అమృత వీచిక నమున వచ్చి ఎల్లమౌనులకును అర్ఘ్యపాద్యములును సపర్యలుగాను సంగి కర్ణులవడి ఆత్మయే పురుషుమోహన రాముని దూచి రఘురామ రామచంద్ర గోయి స్వాగతము కన్న తండ్రి సుస్వాగతం నీ కొరకు వెతియున్నారు నిరజాక్ష పర్ణశాలాంతరమున భక్తజనము అందరూ ఆశ్రమ సరస్సున మాధ్యాన్ని పర్ణశాలాభ్యంతరమున బంధురీకి పరచిన పర్ణంబులంది ఉపచేత పంచభక్ష్యతములు పరమాన్నమిరవుందుకున్న పల్లెము ఉపచేత గాంగవారిక మండలు బూని అన్నపూర్ణాదేవి ఎన్నగబెట్టి చేతి పండరమును క్షితితలంగునంచి ఇకను పళ్ళెరమెత్తి కపులంగు వెలిగించి నీరాజనందు ఓ శ్రీరామచంద్ర దాక్షిణ్యమూర్తి రామ రఘురామ దశరథ రామ ఓ అయోధ్య రామ జానకి రామ కుంతండి అసుర సంహార రామ పట్టాభిరామయంతి నీరాజనంబు సంగిమదహల్య చేదయింటికి దిగపెట్టిన వ్యక్తుగా నారకీరులు స్థిరజలకి కన్యకామంది హిమగిరి కూతురు భూతేషు కొరకు వ్రతము పూనిన కైందతి కొనుపారి గుణగల్య నీరాజనంది నీరజాక్ష కరుణవారాసి భాస్కరవంశవారాసి కొటిసిన విహారము కరోతి రామ రఘురామ దశరథ రామ ఓ అయోధ్య రామ జానకి రామ అసుర సంహార రామ పట్టాభిరామ రామ రఘురామ రామ శ్రీరామలింగి జలధి కన్యాకుచ స్థలినీలమణితాది బొట్టు దట్టై భవాంగునిధియుక్తి
శ్రీవికుంఠపురీ జరీభూతమధు పసడాలు వానై జగశైలమగై గరుడి మూపున పదాంగురుహముంచిన విరముద్దే అద్దై దోషములు మలంచి ముక్తికాంతాగళమున హత్తుకొను నల్లపూస మోసై పుణ్యములు జనించి రాసులై పేర్చు వాంఛాతరంగములును బలిసి రాకట్టు పొందిన పాపములును సర్వలిప్తల బలిసెడు స్ఖలితములును బాసి నా గుండె అడకువల్ బలియుచుండే మునిగుప్తమౌ మనోమూలమై తను వేల్పు కుజమునాపై తన కుమ్మసాచే పొదుగుధారలవాక పొరలెడు తెరగంట్ల పృష్ఠౌహి నాపై నిపాలు చిలికే చల్లని వెలుగులవు జాపిల్లి చిదిరింది మాందాలి నాపై చిందిరించే కలుషములను రాపిడులు వెట్టు సురగాణి శ్రీధుని నామి రూఢి నారద తుంబురు ప్రౌఢ సామగానాలాపములు నోటనాడినట్లు శ్రీఘృతాచీ మెనకాగలంఘలిత మంజీరధ్వనులు నోట చిలికినట్లు లలిలయానుగరు చలన నృత్యతార్క్ష్య చరణరావము నోట తెరలినట్లు పద్మాలయాహస్త పద్మానుకూల తాళామృతధ్వని నోట నలదినట్లు శ్రీ వికుంఠపురీ సమావృత సమస్త భక్తలోకం గుణాయత పాడినట్లు యుతాకారమైతో చునాయడంద అరుదుగా రామభజన మందిరముతో ప్రభుమేని పైగాలి పై వచ్చినంతని పాషాణముకటికి స్పర్శ వచ్చి ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతని శిలకొక్కదానికి చెవులు గలిగే ప్రభు మేన్నెత్తాది పరిమళించినతోన యష్మంబు గ్రాణేంద్రియం చెందే ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు గలిగే ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించునంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామభద్రాభిరామము తియగుసుదోచు అనిన శ్రీరామచంద్రుండు లేచి అహల్యాపాదంబులకు నమస్కరించిన సర్వమౌని కంఠ సంపదుద్గీర్ణమై స్వస్తి స్వస్తి రామచంద్రునకును స్వస్తి స్వస్తి మౌని సంతోషమూర్తికి అనుసు మంత్రపుష్పమని నోట పోయినా ప్రాణనాథ శివా ఇదియు అహల్యఖండంబుని కృపకగునుగాక పార్వతీ శోభనాత్రిగర్భంబురచన అల్ల ముత్యాలపతి విననైన రచన
ఐహికమున్ విరక్తిగొని ఆత్మపదార్థపరార్థ నైచికీ దోహనశీలము నెడద తూగిన తూగువ నీవు కృత రూపై హవణించుతో హృదయమందిన మేలిమియైన తెకువో ఓహర రెంట భేదమని ఒప్పని నీదు అనుగ్రహంబుకు స్థిరాంశు ప్రస్మిన్నామృతకరవియద్దేశ చూడామనుజ్ఞ పురాళి ప్రధ్వంసాద్భుతతర భుజాభోగ కేళీ సమజ్ఞ మరుత్పాళీ కేళీ గిరికృత ధనుర్మండలీ లగ్న విష్ణు సరజ్వాలాహాలాహల విషమహాసహ్య రేఖా సహిష్ణు భుజాభోగ కేళీ సమజ్ఞ మరుత్పాళీ కేళీ గిరికృత ధనుర్మండలీ లగ్న విష్ణు శ్రీయోగిరాజహృత్కమనీయ సుధాస్యంతి కోన్మనీ చరమకళా శోయదమధురేఖాశోభాయుతరుద్రాక్షకాంతిభాగహిమల రఘుకులకోవ క్షీరడి చందమామకు వింటి కోసలయందు విజయమగుత కౌసల్య బిడ్డకు కన్న తండ్రికి విదేహాదీషు సఫల కళ్యాణముగుత తాటకా ప్రాణ సంతాన ద్విజిహ్వునకు అఖిల మార్గమునందున భయమగుత అఖిలేశ్వరునకు అహల్యా ప్రాణదాతకు త్రిభువనములయందు శుభములగుత గౌతమర్షి తేజము కూడు కట్టి ఉన్న ఈ అహల్య ప్రాణములలోని గయుచున్న శ్రద్ధలును భక్తులును పరిస్పందములును తండ్రి వెన్నాడి శుభములు తాత్యుగాక నా ఎదలోని నెత్తురులు నాగను కైరిక ధాతువోయి తండ్రి ఇది నీ ముఖాబ్జమున ఎల్లయు ప్రాణముతోడబెట్టెదన్ శ్రేయపు గుర్తు దీని సవరించుతునుంటి కుసల్మలంచి నీమై అఖిలామరుల్ సకల మార్గములం పరిరక్షసేయగా ఓయమ్మ భూదేవి ఈ అయ్య రఘుశిశు బడల పెట్టకు మమ్మయడుగులందు ఓ వాయుదేవా రఘూద్వహు శ్రీరాము సఖిపోకుండగతుడుమయ్య ఓ సితేజోహుతమా సామి తేయమ్ము గుడ్డు దీహితులను పొక్కని ఓ యజ్ఞి ఈ కౌసలేయుండు పసిపాప కడల నాల్గింటనుగాచియుండు ఓ జలాది దేవతలార రాజశిశువును ఈ రసాది దేవత తుడుడి సమస్త రసపథంగులయందున రాపులేక స్వామి మిథిలేషు సఫలకు సాగుతుంది అని అహల్యాదేవి శ్రీరామచంద్రుని ముఖంబున విజయ తిలకంబుంచి ఋషులెదురు చూచుకుంటని నా ప్రేమ
ఎన్నాళ్ళిట్టులేయుండు కదలిపోవయ్య రాఘవకులేంద్ర. ఎన్నాళ్ళు తిలకంబునిట్లే తీర్చుతునుండు మునులు వేచెదరయ్య ముద్దు బిడ్డ. ఈ సాగనం పుట్టకెప్పుడంతుండదు వన్హులెత్తిరి సుమీ బండ్లపైని నా వ్రేలి ఎర్రదనాల కుంకుమ ఆరదా విదేహములకి వరుగవలయు. నయన అచ్చటను శతానందుగుండే నీవు నా బిడ్డవగుట వానికి చెప్పు. నీవు నా తండ్రివగుట వానికి వచింపు. నీవు నా దైవమగుట వానికి నిజలు. ఈ సాగనం పుట్టకెప్పుడంతుండదు వన్హులెత్తురి సుమీ బండ్లపైని నా వ్రేలి ఎర్రదనాల కుంకుమారదాడి దేహములకి ఒరుగవలకి. నాయనా అచ్చటను శతానందుగుండి నీవు నా బిడ్డవగుట వానికి నిజపు. నీవు నా తండ్రివగుట వానికి వచింపు. నీవు నా దైవముగుట వానికి నిజపు. అలా వైదేహియు శ్రీయుగా తిరిగిపోనవు వేళ కళ్యాణమూర్తులు నీ జంటలు గౌతమాశ్రమముపై త్రోవందనందు. అవు శిలయౌ నొక్కతే వేచియుండునిట రాజీవాక్షమి కోసమై అలరుం భక్తి ఎక్కేని చీరలని నీకై కట్టిపెట్టంగను అని పంపలేక పంపిన మునులాలస్యంబునకును ముగ్ధులుగానైత నిరీశాన్య దిశంబడి జనకుని యజ్ఞాయతనము తనుదించెనటం. శ్రవణపేయంబుగా సనుదించె స్వాహావషట్కార దీర్ఘరుక్సంతకులును ఘ్రాణతర్పణముగా కదలి వచ్చే నవాజ్య విరుద్ధధూమ మేఘాళి పొరలు. నేత్రాభిరామమై నిగిడితోచను సర్వదేశ సమాగత ద్విజకులంబు సంకులం వయ్యెనెచ్చట త్రోవ బహుశతశకటి ప్రపూర్ణయాజ్ఞిక ధరిత్రి. అంతగాధేయుడును వివిక్తాభిరామమైన యొక్క సరస్తీరంబునందు బండ్లు దించి అటరావి కొమ్మలు వంచి త్రుంచి ఎడ్లకును మెదవేయించి ఎదవినంత. ముని వృషభురాక తెలిసిన నన్నగిశతానంద ఋత్విగాళి పురస్థుండును వచ్చ్య జనక భూపతి. వినయము కనుగోతలందు విజంబులుగా ఋత్విగాళి దీప్తరుప్త్యానముఖరులు ఋషి మహేంద్రు నర్ఘ్యమిచ్చి పూజసేయ ఋషియు పూజసేత బొంది నృపాలు నటిగే రాజక్రతు నిరామయములు. అంతరాదు కృతాంజలి ఎల్ల ఋషులను పరిచారికాని దాసనముల సుఖనిష్ఠులంగావించి నీవచ్చుట చేయజ్ఞము భావిత ఫలవంతమయ్యే ప్రభువరుదేరన్ దేవతలు నిలిచెరుచ్చట నీవచ్చుట చే ధరించనే రాజని. ఓయయ్యముని దేవ యజ్ఞమున 12వ దినంబు శేషహోమంబు సుత్యాహోమంబున దేవతలంజూతువు గానియని మరలనంజలించి శ్రీవక్షస్థలమందు
గాఢోరసుంది శ్రీపక్షస్థలమందు డిగ్గిన గతించెల్వుంది గాఢోరసుందు ఆవిష్కారమునందియున్న ధరణీనాకావన స్ఫూర్తిమద్గ్రీవాబాహుముఖాభిరాముడు ధరశ్రీస్మేర రేఖా జగత్ భావాకర్షణశీలుడీవటు శోభారాశి శివందయ గోధి ప్రౌఢ జగన్నిరాకరణమౌ గోమొప్ప తుణీరముల్ గోధాత్రాణము ఖడ్గముల్ ధనువుగై కొంచుంచి రాజన్యవంశాధారం బగుమూర్తి చెప్పెడును మోమందంబు దర్పంబును గాదేయా రఘువంశ భూపతుల ప్రాగల్భ్యంబు చూపించదు. ఈ పిన్నవాడు అన్ని రీతుల అన్నగారింబోడియుండే వీరెవరన్నా గాదేంది. వీరా వీరు విదేహరాజ మిథిలావృద్ధశ్రవా యాజ్ఞవల్క్యారూఢోజ్వల శిష్యతాజలధి బ్రహ్మజ్ఞాని క్షీరధ్వజ ఈ రాజన్యకుమారులు దొరకినారెచ్చోటను నాకు నాతోరా నేనొక చోట వెందిరిగి చూతున్ వీరు గంతించిన. అప్పుడొక యజ్ఞదీక్షితుడనై సవవిఘ్నకృదుగ్రులైన కౌనపులయు బాధయక్కుడైనన్ పునిపోవుతును మార్గపు పిడుగయ్యనంతను తరాక్షి పాటకదాని పేరు ఈ నృపసుతుడొక్క బాణమున నేసిన రాక్షసి కచ్చి భూమిత అనిన తాటకోపద్రవం మెరింగిన సభలోని ఋషులందరూ ఆశ్చర్యపోయిరి. అంతగాధేయుండు నీచులు దైత్యులిద్దరయినించిన మాంసముగా సుబాహుమారీచులు పంక్తికంధరుని ప్రేరణ చేతను నాదు యజ్ఞమహా చెడుతుండినన్ ప్రభువులైతను దెంచిన వీరలిద్దరున్ కాచిరి 6 రాత్రులునుగాను పవళ్ళునుగాను తండ్రులై ఆ సుబాహుని నాగ్నేయమైన విశిఖదాహమున మింటనే తగుల్లబెట్టే ఏ పృషత్కంబ మారీతున గుర్రగొట్టే అతడేమయ్యే ఈ వరకైపు లేదు ఒక రాయేమో స్త్రీ చకితాక్షులమైన మాకు చౌకట్లుగా నాయక ఇతని బలిధ్వంసక స్వభు వైకుంఠయనుచు తన్నుకి పట్టెను. అంత ఇచ్చటికి వచ్చితి మన సభయంతయునాశ్చర్యంగును సంభ్రాంతియుగా జనక పురోహితుండైన శతానందుందు వింటూ వింటూ దేశి దేశి ఏమీ అమ్మ శిలాతపస్వినియుతాని కుర్ర కాల్దాచినం శ్రీమన్మోహన మనుషాకృతిని దాల్చెన్ చెప్పవే గారికూతి మా తండ్రి రామచంద్రుడితడు రాఘవుండేమినో మాయమ్మ అహల్య ఇప్పటికి నొప్పు శాపనిష్కారమై అది ఎటులయ్యనేన్ దశరథావని నాథుల బిడ్డలి ప్రభుల్ సదయుల తండ్రి గౌతముల శాపము నిష్కృతి ఎట్టులౌటచే పొదలగ తల్లికి నికట భూమి పురోధసుడౌచనుంత సున్నిది మిథిలేశులొద్దనిది నీ కృపసు కుశవంశభూషణ
త్రోవనుగాంతు చేమతిని దోచెను నాకది ఎలా చెప్పగా దేవరహస్యమంతు నేను తిన్నగ రాముని వద్ద చేరి అవును నీవతయ్య ఈ అడుగు నీదతే ఈ చిరునవ్వు నీదతే నావలనుంగనుంగునవి నా హృదయాంతరరత్నదీపిక అనుతు నఖశిఖాపర్యంతము రామచంద్రుని ద్రావుతున్న కన్నులతో శతానందుండేమో ఏమో అడుగుతుండినంత రామచంద్ర శతానందులిద్దరు పరస్పర స్నేహమాణులైనంత జనకుండు అగు రఘువంశయోగ్యమగునాకృతి ఇద్దరయందునన్ తగు పటుదోరమందమగు దర్పము చేసిన చేత అంతమగు దర్పము చేసిన చేత అద్భుతంబు ఒగి సకలంబునందు దిగియున్నది వీరును యజ్ఞదర్శనానుగులయి రాక ఈ క్రతువును ఫలవంతము నే కృతార్థుడన్ దశరథరాజు నాకు నరుదారగమిత్రము వాని ఇంతలౌ శిశువుల్లగాంచిన మనసు చెందెడు మోదము చెప్పజాలరు కుశికసుత అనుంగు కొడుకుంగన నా పతిదైన నువ్వుగాని శతగుణంబుగా ఫలమునెక్కునే జన్నము నేను చూచి వీరి నామధేయములెక్కువనిన గాధేయుండు పెద్దవాడు రామచంద్రుండు పిన్నవాడు లక్ష్మణుండుని చెప్పు రామచంద్రుండు కౌసలేయుండు లక్ష్మణుండు సౌమిత్రియనే అంత రామచంద్రుండు లక్ష్మణుని కంటే పెద్దవాడు తృతీయాంబాపత్యంబు భరతుండును లక్ష్మణుని తోడి కవ శత్రుఘ్నుండును కలరు నేను నలుగురము అన్నదమ్ములమన్న అలాగటో ఈ తండ్రి ఎలాగూ దశరథునకు నీ నలుగురటి నాలుగు తునుకలు నీదగు నాలాపమి మిత్రు వినయటులయ్యొక్కని అని రామలక్ష్మణులను చేరది రామచంద్రుని మూర్ధంగుమూర్తున్నంత శతానందుండు గాధేయుని రామచంద్రుని కరుగొంచు విషాద ఆనందవాక్కై ఓయి మునిలోక శార్దూల ఓయి గాధితనయ ఓ బాలకాతుక్క దశరథాత్మజాత ఓ కౌశిక ఓ సత్తపో నిధాన ఓ రామచంద్ర ఓ తరణికులుడ అర్ఘ్యముసంగెన జనని ఆకృతి పొంది మహాశిలాతపోదైర్ఘ్యము మాని పాద్యమును తాను సంగన రామచంద్ర నీకర్ఘ్యము పాద్యమిచ్చనటే అమ్మ తపోనిధి ఆ శిలాతపోదైర్ఘ్యము 1000 ఏండ్ల కరుదారగమనటే కృపామతి విధి చెడ్డదో ఈ రఘుకులపు సుఖ విధి చెడ్డదో రఘుకులపు సుఖ అది చివరిదాకా విడలించవలెన్ పృథుతరము మహాతేజము విధురము దురనుష్ఠితంబు విధి చేత గదా ఇది ఏనాటికి ఏమగున్ తెలియదోయి రామ ఇది ఏనాటికి ఏమగున్ తెలియదోయి రామ ఎన్నెండ్లుగా బ్రతుకో అన్ని సమల్ నెలల్ దినము లిత్తల్ లిత్త రక్షింపగా తుది నీ జీవితమెల్ల శ్రేష్టమగు లేదు ఒక్క విఘ్నంబుచే ఇది పాపంబుననంటి అట్లయదు స్వామి ఎల్లకాలానకు అతి కృచ్ఛ్రంబు తపంబు తుట్టతుతకేలావత్
సునిర్విఘ్నమయీ అతియున్వత్సున రామచంద్ర విధిచే ఆ రీతి నుద్దిష్టమై పొదలు గాధితనూజుడి ప్రభువు సంభూతోగ్రతేజో మహాస్పదమై ఒప్పునటన్న ఔవిధి అనుష్ఠానంబు పుష్పించుటే అనినగాకి సూతి ఔనౌశతానంద గౌతమా బలిష్ఠగతియు విధియ అదియుననుమతింతకగునే రాజర్షియు అయిన బ్రహ్మ ఋషియు నగుటయగుని అనిన శతానందుండును మునినాథ అమ్మ రామమూర్తింగనియేమనినది తన భాగ్యమునేమనినది ప్రభుగూర్చి ఏమి అనినది చెప్పుమా వ్యోమజ్యోతిరుదారమండల సభా పుష్పంబు నా తండ్రి ఓ స్వామి స్వామిని రామచంద్రుగని పూజా సత్కృతులు చేసిన స్వామిన్మత్ పితృపాదులన్ రఘుకుల స్కందుంబు మూర్ధంబుత శ్రీమత్పాదములందు నుంచి వినయశ్రీలొప్పమన్నించెన ప్రజ్ఞాఖండల రత్నమోహనతను ప్రజ్ఞాఖండలరత్నమోహనతను ప్రౌఢఛటాసంతతుల్ నూత్నాంహోధరరమ్యు రాఘవుని కాంతుల్ పందిరుల్ కట్టెన ప్రజ్ఞాంశుల్ విరజిమ్మిమేల్కొను తపః ప్రహ్లన్నమయీ సర్వముల్ యత్నంబుల్ రఘురాముడే అతిథిగాని ఆశ్రమం వంతున అనిన శతానందునితో గాదేయుండిట్లని మునినాథ అచట తపములు మునుజను వెల్లుగైన గౌతముండు జననియున్ పునరుద్దీపిత తేజస్సనాథ బంధుర తపో విశాలయుకారి అచటనున్నది స్మృతికర్తలైన గౌతములును సన్నది శాప విమోచనోగ్రతేజులగు రాఘవులును ఆతిథ్య విభవ వర్ణనము సేయుటకును ఎవండనీలు కనులున్నన్ చెవులున్న అచ్చటి విధుల్ కన్నన్ కథల్ విన్న ఏతనువో పూతము కాదు ఏ జనువో కృత్స్నంబైన సృష్టి ప్రభాకని పుణ్యంబులు త్రవ్వుకోదు కనులన్ కన్నీరు మున్నీరుగా తనువుల్ దర్భలముళ్ళుగా పులకరింతల్ కల్గెమీంటిలు అయిన శ్రీరామచంద్రుడిట్లని నేనొక రాజబాలకుడ నీవును చూచిన మౌనిరాదు అయ్యా నేను అన్నగారిని నా జననీ పదమౌ అహల్యలుంగాని ఒకంత బాచ్యుడను కానుదుమీ మరి నేను నన్ను గన్నానని ఆమె గనినామని నేను ఎంత న్యాయము నా నొసట నిద్రేయించినారు విజయ తిలకములు అయోధ్యలో బయల్దేరు వేళ అమ్మ కౌసల్యయును గౌతమాశ్రమమున అమ్మ కన్న ప్రేముడి అహల్యయునున్నారు అని ఆనందాశ్రువులొల్లికిన్న రాఘవుని కౌగిలించి అని ఆనందాశ్రువులొల్లికిన రాఘవు కౌగిలించి కేకాగుంజత్వన నీలకంఠ పంచమ్మన విరుగులు జిమ్ము లోచనాంశులుగాగన్ రామ రఘురామ దశరథ రామ ఓ అయోధ్య రామ
జానకి రామ ఉయి తండ్రి అసుర సంహార రామ పట్టాభిరామయనుచు నీరాజనంబు సంగి పట్టాభిరామ రామ రఘురామ దశరథ రామ ఓ అయోధ్య రామ జానకి రామ ఉయి తండ్రి అసుర సంహార రామ పట్టాభిరామ రామ రఘురామ రామ శ్రీరామచంద్ర ఈ ఎంతవాడవూదు ఈ విశ్వామిత్రమౌని ఎలా నిన్నుంతా వెంట తెచ్చు రాఘవ ఈ విశ్వామిత్రుడెవరో ఎరుగుదువటవే ఈ కౌశికుండొకందును కాకుస్థా బ్రహ్మయటులుగా ఇతడిటుగా లోకముల సృష్టి చేయుదురు ఆకాశమున గోళకంగుల బిగుదయింప మలు బ్రహ్మ బ్రహ్మయన్నుటయ తెలియదు లోకంగునకును ధృతి ఈ మునియే వెలుగు వెలిగించెనో తపముల వన్హులు ప్రజ్వలించి ముల్లోకముల నీకన్న ధన్యతముడు కాకుస్థాలేడు గోప్తగా గాహిసుతుండే కాచుచుంట నిన్నును నీకన్న మహోవిధాత నిర్నుండడయా ఈయన కథ చెప్పెద వినుము ఈయన తొలినాళ్ల రాజ్యమేలెను బహుదీప్తాయుత వర్షములు ధర్మాయతమతి ఏలి ఏలి ఆ ఏలుతరిన్ బహుదీప్తాయుత వర్షములు ధర్మాయతమతి ఏలి ఏలి ఆ ఏలుతరిన్ ఊహయొకండు కల్గి ధర నుండిన సర్వపురీ నృపాల సందోహము సర్వపర్వత నదుల్మునులాశ్రమముల్ కనంగ అక్షౌహిణి శరగుర్చి చదుచుండి చరించ సమస్త సాత్రి పూజారులై నృపాలకులు సన్మునులున్ తను గౌరవింపగా పోవుచు పోవుచు ఒక్కనాడు తరుళ్ళచే దేవకిన్నరసిద్ధచారణ దానవయక్ష సంతత భుజంగదరుళ్ళచే సమదదంతావళ మృగరాజ హరిణ శార్దూల సౌహార్ద దీప్తి సిరులచే బ్రహ్మ ఋషి త్రిదశ ఋషి పర్ణా